నమస్తే, నేను మీ అశ్విని కుమార్. చాలా కష్టమైన ప్రిడిక్షన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మహామహులంతా కూడా చాలా సంస్థలు, ఇంకా ఇప్పుడు పేర్లు అనవసరం కానీ నాతో సహా చాలామంది ప్రిడిక్షన్స్ ప్రీ పోల్ కానీ పోస్ట్ పోల్ అనాలిసిస్ చేసేటప్పుడు శాంపిల్స్ తీసుకుంటాలో ఓటర్స్ మనోగతం, వాళ్ళు ఎవరికి ఓటేశారు, ఇవన్నీ కూడా కనుక్కుంటాలో మా లెక్కలు తప్పినాయి అన్నది అయితే కనుక ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. చాలా పేరొందిన సంస్థలు, ఉదాహరణకి అధికారంలో ఉన్న పార్టీ ఐపాక్ అనే సంస్థకి కొన్ని కోట్లతో హంగు ఆర్భాటాలతో అన్ని రకాల సౌకర్యాలతో అధికార పార్టీ ఐపాక్ ఋషి వీళ్ళందరూ కూడా పనిచేశారన్న సంగతి అందరికీ తెలిసిందే. అన్ని రకాల ఒక పార్టీకి సర్వే చేయాలంటే దాదాపు వీక్షకులందరూ ఏదో మేము పడుతున్నాం ఇక్కడ కూర్చొని, కానీ దాని వెనుకున్న శ్రమ ఏంటి, ఎంత కష్టం అనేది నాకు తెలిసి క్షణం కూడా ఆలోచించకుండా కామెంట్స్లో వాళ్ళకి తోచింది ఒకటి ఇంట్లో కూర్చొని పెట్టేయటమో లేకపోతే టీ తాగుతూ ఒక కామెంట్ వదిలేయటం అనుకుంటారు. కానీ ఆ సెఫాలజిస్టులు కానీ ప్రిడిక్ట్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత కష్టపడతారో అనేది, ఫ్యామిలీస్కి దూరంగా ఉండి అన్ని రకాలుగా వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది బహుశా వాళ్ళకి పూర్తిగా అంచనా ఉండకపోవచ్చు. ఐపాక్ టీం లాంటికైతే అన్ని హంగు ఆర్భాటాలు, ఆర్థికంగా కూడా అన్ని రకాల ప్రొవిజన్స్ ఉన్నా కూడా, ఇంకొక పక్క ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా రాబిన్ శర్మ టీంతో అట్లాగే వాళ్ళకి అన్ని రకాల ఆర్థిక హంగు సౌకర్యాలు అన్నీ సమకూర్చి ఇలాంటి ఫేమస్ సెఫాలజిస్టులు లేదంటే సర్వేలకు సంబంధించిన టీములు, అట్లాగే ఈ మధ్య కొన్ని సంస్థలు అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా సర్వేకి కావాల్సిన ఆర్థిక వనరులన్నీ సమకూర్చుకొని రంగంలోకి దిగారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడాలి. కొండేటి కిరణ్. ఆ వ్యక్తి 2019లో వైఎస్ఆర్సీపీకి ఇంత వస్తాయి అన్నప్పుడు కూడా ప్రీ పోలు అలాగే ఎగ్జిట్ పోల్లో అతను ఆ నెంబర్ చెప్పినప్పుడు కూడా పెద్దగా మొట్టమొదటిసారి అతను ఎవరు పట్టించుకోలేదు. నెల్లూరు జిల్లాకి చెందిన ఈ వ్యక్తి, అతని గురించి అంతా కూడా చాలా యూట్యూబ్స్లో అట్లాగే రీజనల్ మీడియాస్లో కూడా అతను ఇన్ని రోజులు ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చాడు కాబట్టి అతని గతం గురించి చెప్పక్కర్లేదు. కాకపోతే ఎప్పుడైతే 2024లో తన మొత్తం ఒక బ్రాండ్ నేమ్ కేకే సర్వేస్ అనే బ్రాండ్ నేమ్ని ఆల్మోస్ట్ తాకట్టు అంటే రిస్క్ తీసుకొని మీడియా లైవ్ ఇచ్చి పర్ఫెక్ట్ ఒక నెంబర్ ఇవ్వటం అనేది ఎంత సాహసమైన చర్య అనేది అతను అనేది కూడా నాకు కూడా తెలిసి ఎంత రిస్క్ తీసుకున్నాడు అనేది, ఆ నెంబర్ చెప్పడానికి నిజంగానే అతను చెప్పినట్టుగానే ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుంటాడు అనేది కూడా నాలాంటి వాడికి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను కూడా కొన్ని రోజులు అలాంటి సర్వే సెఫాలజీలు వర్క్ చేశాను కాబట్టి. సో ప్రత్యేకంగా అతన్ని భారతదేశంలో ప్రతి సెఫాలజిస్టులు కానీ లేదా ఎనలిస్టులు కానీ ఈ విషయంలో మాత్రం అభినందించి తీరాల్సిందే. అతను ఏ రకంగా చేశాడు, ఎన్ని రకాల శాంపిల్స్ తీసుకున్నాడు, అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూశాను. నాకు అతను ఎక్కడా కూడా పరిచయం లేని వ్యక్తే అయినా కూడా ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పడం చూశాను. అతని భార్య బంగారం అంతా కూడా తాకట్టు పెట్టి సర్వే చేయించడానికి అతను ఎంత కష్టపడ్డాడో కూడా వర్ణించాడు. సో ఎవరైనా కామెంట్ చేసేటప్పుడు కూడా ప్రతి సెఫాలజిస్ట్కి కానీ వెనక ఎంత కష్టం ఉంటుందో అనేది కూడా ఆలోచించుకోవాలి. కేకే అనే అతను మాత్రం ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో అతను చెప్పిన నెంబరు యాక్యురేట్గా ఇంతవరకు ఇండియాలో ఎవరు చేయనంత డేర్ చేసి ఏమాత్రం ఆ రిజల్ట్ అటు ఇటు అయినా కూడా ఒకవేళ వేరే పార్టీ గెలిచినా అతనికి ఎంత రిస్కో తెలుసు, లేదా ఆ నెంబర్లో ఏమన్నా మార్పు ఉన్నా కూడా అతనికి ఎంత రిస్కో కూడా అతనికి తెలుసు. అయినా కూడా అతను డెసిషన్ తీసుకొని అతను చేసిన అతని టీము చేసిన ప్రిడిక్షన్స్ అనాలిసిస్ మీద అతనికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అనేది ఆ రోజు నెంబర్ చెప్పినప్పుడు కనబడుతోంది. అలాగే కౌంటింగ్ డే నాడు కూడా నెంబరు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవ్వటం. సో ప్రత్యేకంగా నా ఛానల్ నుంచి కూడా అతను నేను అభినందిస్తున్నాను. అంతేకాకుండా అతను 2019లో వైఎస్ఆర్సీపీ అన్నప్పుడు టీడీపీ వాళ్ళంతా కూడా ట్రోల్ చేశారు. 2024లో వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందన్నప్పుడు కూడా ట్రోల్ చేశారు. ట్రోల్ చేసినా పర్వాలేదు కానీ అతనికి నెంబరు యాక్యురేటు, అతని ప్రిడిక్షన్స్, అతని అనాలిసిస్కి మాత్రం జర్నలిస్ట్ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాడు. థ్యాంక్ యూ.